వేగు చూడటానికి వెళ్ళిన ఇద్దరు వేగుల వారిని రాహాబు దాచిపెట్టాది. వినాలి, యెరికో పట్టణం వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఇద్దరు వేగుల వారిని రాహాబు దాచిపెట్టాది. యెరికో రాజుకి వేగుల వారు వచ్చారని తెలిసి సైన్యాన్ని పంపాడు. రాహాబు ఇంట వేగుల వారు ఉన్నారు, వారిని తీసుకురమ్మని. వెంటనే ఆ సమాచారం తెలిసిన రాహాబు ఆ వేగుల వారిని ఇద్దరిని కూడా తన ఇంటి పైన ఉన్న జనప కర్రల మధ్యలో దాచిపెట్టాది. ఆ సైన్యంతో అంటుంది, వేగుల వారు వచ్చింది వాస్తవమే, అయితే ప్రొద్దుగుంగిపోతుందని చెప్పి గవిని వేయబడుతుందని తెలిసి వారు వెళ్ళిపోయారు, వారు గవిని దాటి వెళ్ళిపోయారు అని చెప్పాడు. దయచేసి వినాలి, ఆ రోజున యెరికో సైన్యానికి దొరకకుండా వేగుల వారిని రాహాబు దాచిపెట్టిన కారణాన ఆ యెరికో రాజుకు ఒకవేళ ఈ వేగుల వారిద్దరూ దొరుకుంటే చంపేసి ఉండేవాడు. అయితే ఆ రోజు రాహాబు దాచిపెట్టాది. నన్ను గమనించాల్సింది, యెరికోలో రాహాబు ఇంటికి వచ్చిన వేగుల వారిని దాచిపెట్టిన కారణాన వారు ఇశ్రాయేలీయులు యెరికో మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రాహాబు ఇంటి వారిని, రాహాబుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆమె కాపాడుకుంది. తన ఇంటిని ఆ యుద్ధంలో హతం కాకుండా, నాశనం కాకుండా కాపాడుకుంది. తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బయట శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, ఆహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నారు, చేతులు నరికేస్తూ ఉన్నారు, తలలు నరికేస్తూ ఉన్నారు. ఘోరంగా యుద్ధం జరుగుతుంది. రాహాబు ఇంటిలో క్షేమం ఉంది. ఏ విధమైనటువంటి సమస్య లేకుండా రాహాబు ఇల్లు క్షేమంగా ఉంది. దేవుని పిల్లలు గమనించాలి, లోకంలో ఎంత అలజడి జరిగినా అది నీ కుటుంబం దాకా రాకుండా ఉండాలి అంటే వేగుల వారిని రాహాబు దాచిపెట్టినట్టుగా నీవు కూడా వేగుల వారిని దాచిపెట్టాలి. దయచేసి గమనించాలి, ఎవరు ఆ వేగుల వారు అంటే ఆ మొదటి వేగుల వారు యేసు ప్రభుల వారు, రెండవ వేగుల వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళిమా. ఈ ఇద్దరు వేగుల వారిని మనము మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. నన్ను గమనించాలి, ఇద్దరు వేగుల వారిని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవుని పిల్లలుగా మీకు నేను చెప్తున్నా, మన హృదయంలో ఎన్నో దాచిపెట్టుకుంటాం, ఎందరినో దాచిపెట్టుకుంటాం, ఎంత డబ్బు ఉందో దాచిపెట్టుకుంటాం, ఎంత బంగారు ఉందో దాచిపెట్టుకుంటాం, ఎవరు మనకు గెట్టని వారో దాచిపెట్టుకుంటాం, ఎవరు మనకు శత్రువులో దాచిపెట్టుకుంటాం, దరిద్రాన్నంతటినీ దాచిపెట్టుకుంటాం. వేగుల వారైన యేసు ప్రభుల వారిని, పరిశుద్ధాత్మని రానివ్వం, లోపలికి రానివ్వం. ఈ ప్రాతకాల సమయమందు ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నా హృదయంలో ఉన్న చెడంతా ప్రక్కకు వెళ్ళిపోయి వేగుల వారైన యేసు ప్రభుని, పరిశుద్ధాత్మని నా హృదయంలో దాచుకోవాలి. రాహాబు ఎటువంటిది అంటే, రాహాబు యెరికో పట్టణపు ఆ ప్రాకారం మీద తన ఇల్లు కట్టుకుంది. ఆమె వేశ్య. ఆమె ఇంటికి అనేక మంది చెడు చేయటానికి వచ్చేవారు, వెళ్ళేవారు. వేశ్య అయినా వేగుల వారికి చోటు ఇచ్చారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఈరోజు వరకు మన జీవితం పనికిరానిదే. ఈరోజు వరకు మన జీవితం ఎందుకు పనికిరానిదే? మనల్ని గూర్చి చెడుగా మాట్లాడేవారు ఉండొచ్చు, మనల్ని గూర్చి మంచిది కాదు, మంచివాడు కాదు అనేవాళ్ళు ఉండొచ్చు.
ఈ రోజున వేగులు వారికి చోటు ఇస్తే వారు చేసే పని ఏమిటో తెలుసా? ఎరికో నాశనమైపోయే దినాన ఆ కుటుంబము భద్రపరచబడ్డది. ఆ కుటుంబానికి క్షేమం కలిగాది. ఆ యుద్ధానికి వచ్చిన దినాన నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కట్టమని చెప్పారు. ఆ యుద్ధానికి వచ్చే సైనికులకు అందరికీ చెప్పారు, ఎరికోలో ఏ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంటుందో ఆ ఇంట్లో వారికి మీరు హాని చేయకూడదు అని ఇజ్రాయేలీయుల సైన్యానికి అంతటికీ రాహాబు ఇంటిని గూర్చిన హెచ్చరిక చేశారు. దయచేసి గమనించాలి, దేవుడు గొప్పవాడు. యేసు ప్రభుల వారిని, పరిశుద్ధ ఆత్మని మన హృదయంలో దాచుకుంటే ప్రపంచమంతా నాశనం రావచ్చు, నీ కుటుంబానికి నాశనం రావచ్చు. ప్రపంచమంతా నష్టం కలగచ్చు, నీ కుటుంబానికి నష్టం కలగదు. మన హృదయంలో ప్రభువుకి, పరిశుద్ధాత్మకి చోటు ఉండాలి. ద్వేషానికి, కోపానికి, అసూయకు, పగకు, ఇటువంటి దరిద్రమైన కార్యాలకు మన హృదయంలో చోటు ఉండకూడదు. ఉంటే నాశనమైపోతాం. యుద్ధం అయిపోయాది. రాహాబు ఇంటిలో ఉన్నవారు మాత్రమే బ్రతికున్నారు. తరువాత ఇజ్రాయేలీలు యుద్ధం అనంతరం జరిగే కార్యం ఏమిటంటే, యుద్ధం ఈరోజు చేశారు, రేపు ఎల్లుండి వారు యుద్ధం జరిగిన యుద్ధ భూమిలోకి వస్తారు. వచ్చి ఆ యుద్ధంలో ఎవరి వద్ద నగలు, నట్రలు, డబ్బు ఉంటుందో అవన్నీ దోచుకుంటారు. దోచుకొని ఆ తరువాత శవాలన్నింటినీ తీసుకువెళ్ళి ఎక్కడో కాల్చి పడేస్తారు. ఆ సమయంలో రాహాబు నీ ఇంటి వారిని మీరు మాతో కూడా రమ్మని చెప్పాను. రాహాబు ఇంటిని ఇజ్రాయేలీయులతో తీసుకొని వెళ్ళారు. వారి ఎక్కడికి వెళితే రాహాబు ఇంటి వారందరూ వెళుతున్నారు. రాహాబు అన్యురాలు. ఇజ్రాయేలీయులు అన్యులతో సహవాసం చేయరు. ఇజ్రాయేలీయుల దండుపాలెం ప్రక్కన ఎక్కడో దూరాన ఒక గుడారం వేసుకొని రాహాబు ఇంటి వారు నివాసం చేసేవారు. కొన్ని రోజులైన తరువాత షల్మాను అనేటటువంటి ఒక అధికారి, ఇజ్రాయేలీయులకు ఒక అధికారి, ఆయన ఆ దండుపాలెన్ని చూస్తూ వచ్చారు. ఆ దండుపాలెం అవతల ఏదో ఒక గుడారం. వాళ్ళని అడిగారు, ఆ గుడారం ఏంది ప్రత్యేకంగా ఉందని చెప్పారు. ఈమె రాహాబు ఇంటివారు. ఎరికోలో మన వేగులు వారికి ఆశ్రయం ఇచ్చి ఎరికో రాజు చేత తప్పించింది ఈవిడ అని అన్నప్పుడు ఈ షల్మాను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరిశీలించాడు. పరిశీలిస్తే రాహాబును కూడా చూశాడు. రాహాబు చాలా అందగత్తె, రాహాబు చాలా చక్కంది. ఆ ఇజ్రాయేలీయులకు నాయకుడైన షల్మాను రాహాబును చూసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ రీతిగా రాహాబు వేగుల వారికి చోటిచ్చిన కారణాన షల్మానుకు భార్య అయ్యాది. రాహాబు షల్మానుకు పుట్టినవారే యోసేపు పుట్టాడు. యేసు ప్రభుల వారి తండ్రి గారు పుట్టారు. దయచేసి గమనించాలి, యేసు ప్రభుల వారి వంశంలోనికి వేశ్య చేర్చబడ్డది. దేవుని పిల్లలు మనం ఈరోజు వరకు చెడ్డవారమే, ఈరోజు వరకు మనం పనికి మారిన వారమే. ఈరోజు మన హృదయంలో వేగుల వారికి చోటిస్తే ఒక్కరోజున ప్రభుల వారు మనల్ని తన వంశంలోకి చేర్చుకుంటాడు. ఆయన మనల్ని తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఆ కృపగల దేవుడు నాశనం నుండి తప్పించడమే కాదు, ఆ యుగ యుగాలు ఆయనతో పాటు కలిసి జీవించే ఓ శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మన కుటుంబం ప్రార్థనా కుటుంబంగా ఉండాలి. ప్రతిరోజు సాయంకాలం